సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని, తద్వారా వారికి విజయాలు సాధించడం చాలా సులభంగా అవుతుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని భీమారంలో పరిమళోత్సవం పేరుతో నిర్వహింపబడిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి వనరులతో పాటు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని వారు తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలను ఆయన తిలకించారు. తర్వాత చదువుతో పాటుగా వారికి ఇంకా దాంట్లో కొంచెం నైపుణ్యం పెంపొందించుకునే విధంగా, అలాగే మేము పిల్లలు చెప్తూనే ఉంటాం, ప్రతి స్టూడెంట్ కూడా ఒక హాబీని ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే ఏ హాబీ లేకుండా ఓన్లీ చదువు తెలుసుకున్న టీవీలు అన్నప్పుడు పిల్లలు చిల్కిగా ఉన్న సైకలాజికల్ గా డిప్రెషన్ అవుతున్న పరిస్థితి. అవుట్పుట్స్ లో మాత్రం అలాంటివి లేకుండా చదువు ఎలా అయితే క్రియాటివ్గా ఇస్తాం, మిగతా యాక్టివిటీస్ అలా క్రియాటివ్ చేసి మరి దానికి ఉదాహరణగా సాధించవచ్చు. మరి 2025లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఎంపీసీ బైపీసీ రెండు గ్రూప్ లో కూడా ఫస్ట్ మార్క్ ఆల్ఫోర్స్ ఉంది. అంతేకాకుండా ఇవాళ ఐఐటి తర్వాత ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలలో 105 మంది చిన్నారులకు సీట్లు రావడం జరిగింది. బైపీసీ విభాగంలో ఒక 85 మంది చిన్నారులకు ఎంబీబీఎస్ లో సీట్లు రావడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు అవుతున్న ఎక్సెప్ట్ కౌన్సిలింగ్ లో కూడా చాలా మంది చిన్నారులకి మరి 10,000 రూపాయలు ర్యాంకులు వచ్చింది. వాళ్ళందరూ హైదరాబాద్ కాలం చేసినారు. ఈ రకంగా తెలంగాణలో నాణ్యమైన విద్యకి మారు పేరుగా ఆలోచిస్తుంది. ఈ కార్పొరేట్ కళాశాలలో ఒత్తిడికి దూరంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి మంచి ఫెసిలిటీస్ అందిస్తూ పిల్లలని పర్సనల్ కేర్ మరి ఆ విధంగా ఉండే విధంగా మేము డిజైన్ చేస్తాం. మంచి ఫలితాలు కరీంనగర్తో పాటుగా హన్మకొండలో జరిగింది. రాబోయే రోజుల్లో హన్మకొండలో కూడా మరి ఇక్కడ ఉన్న కళాశాల అన్నింటికంటే మెరుగ్గా ర్యాంకులు సాధిస్తూ హన్మకొండ వరంగల్లో కూడా నంబర్ 1 కళాశాల రాబోయే రోజుల్లో మేము తీసుకొస్తామని